ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కొన్ని మాటల్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేసుకొని మనం ఆరాధించే వారిగా మనం ఉందాం. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ అన్ని తెరిచి పెట్టండి. ఆదికాండము 17వ నెంబర్ పేజీ, మొదటి పేజీ, 24వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం అందరూ కలిపి. అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. మరొకసారి అందరూ కలిపి చదువుదాం. అబ్రహాము బహు కాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. ఈ మాటలో ఒక వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చూడండి, అబ్రహాము వృద్ధుడై ఉన్నాడు. బహుకాలం నుండి చూడండి ఆయన వృద్ధుడై ఉన్నాడని ఇప్పుడు మనం చదువుతూ వస్తున్నాం. కానీ దేవుడు ఏ విషయంలో కూడా ఆయన్ని విడిచిపెట్టినట్లు కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ మనం చూడలేదు. అయితే ఆయన ఎప్పుడైతే తన ప్రాంతంలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు దేవుడు పిలిచాడో వెంటనే ఆయన మాటకు లోబడి ఆయన రమ్మన్న చోటికి అబ్రహాం గారు వస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన మాటకు లోబడిన బిడ్డని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. వాళ్ళని అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రభువారు యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహామును ఆశీర్వదించెను అన్ని విషయాల్లో, ఒక విషయం కాదు, పిల్లల విషయాల్లో, ఆస్తి విషయాల్లో, సంపద విషయాల్లో, పరువు ప్రతిష్ఠ విషయాల్లో, ఆ గ్రామంలో పెద్దరికం విషయంలో, మరి ఆ యొక్క పనివారి విషయంలో, అన్ని విషయాల్లో కూడా అబ్రహాం దేవుడిని ఏం చేశారు, యెహోవా ఏం చేశారు, ఆశీర్వదించారు. ఈ రోజున అబ్రహాము పొందిన ఆశీర్వాదాల గురించి మనం కొన్ని ధ్యానం చేసుకుంటూ వద్దాం. అబ్రహాంని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారు, ఏ విధంగా దేవుణ్ణి మరి ఆయన ఆధారపడుతూ వచ్చాడు, దేవుడు తనని ఏ విధంగా ఆశీర్వదిస్తూ గణపరుస్తూ వచ్చాడు, కొన్ని మాటల్ని మనం కూడా గమనించుకొని దేవుడు మన పట్ల కూడా జరిగించిన ఆ యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొందుకున్న వారిగా ఉంటూ మనం దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా కీర్తన చూడండి, కీర్తన గ్రంథము 107వ కీర్తన మనం చూద్దాం. కీర్తనలు 107వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి 107వ కీర్తన 38వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము చదువు. ఇక్కడ మనం చూసినట్లయితే 38వ వచనంలో, మరియు ఆయన వారిని ఆస్వాదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి, ఆయన వారి పశువులు తగ్గనియ్యలేదు. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముని ఏ విధంగా ఆస్వాదించాడంటే కుటుంబాన్ని ఆస్వాదిస్తూ వచ్చాడు, పిల్లల్ని ఆస్వాదిస్తూ వచ్చాడు. పిల్లల్ని దేవాది దేవుడు చూడండి, మన ఆస్తి పాస్తులు పెంచినా కూడా మనం అంత సంతోషపడం, కానీ మన పిల్లలు ఎదుగుతుంటే మనకు ఎంతో ఆనందం, సంతోషం
వస్తుంది. అది ఎవరి దయ, ఎవరి కృప ఉంటే మనం ఆస్వాదించబడతామండి? దేవుని యొక్క కృప ఉంటేనే ఆస్వాదించబడతాం. అలాగే అబ్రహాముని దేవాది దేవుడు మరి తన కుటుంబాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఇక్కడ మనం 38వ వచనంలో మనం చదువుకున్న మాట చూసినట్లయితే, మరియు ఆయన వారిని ఆస్వాదింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువుల్ని తగ్గనీయలేదట. చూసారా, పశువులు దినదినము పెరగటమే కానీ తగ్గటం అనేది లేదు. అంత సంపద మరి ఆ కుటుంబానికి ఇస్తూ దేవాది దేవుడు వారి కుటుంబాన్ని ఆస్వాదిస్తూ వచ్చాడు. ఈ రోజున ఒకప్పుడు మన కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన కుటుంబాలు కూడా ఒకప్పుడు ఆశీర్వాదం పొందని కుటుంబాలుగా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నువ్వు ప్రభు అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చావో, ఆయన దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావో, ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా దేవాది దేవుడు నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ఆస్వాదిస్తూ వస్తున్నాడు. ఆయన ఆస్వాదించటం కాబట్టే మనం ఇలా ఉన్నాం. ఆయన ఆస్వాదించకపోతే మనం ఇలాగా ఉండేవారమే కాదు. అబ్రహాముని ఆస్వాదించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా ఆస్వాదిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మరి నా జీవితంలో నేను కూడా చూసుకున్నట్లయితే దేవుడికి ఎంతగానో నేను రుణస్తున్నై ఉన్నాను. దేవుడి దగ్గర నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఆయన చేసిన ఆశీర్వాదం అంతా ఇంత కాదు నా కుటుంబానికి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, బట్టు బిల్లులో మరి ఉండటానికి అద్దె కట్టలేని స్థితిలో ఉన్న నన్ను ఈ రోజున దేవాదేవుడు 2 బిల్డింగులు నాకు ఇస్తూ వచ్చాడు. నేనే అద్దెకిచ్చే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ, నాది కాదు. అది దేవుడే నన్ను ఆస్వాదిస్తూ వచ్చాడు, నా కుటుంబాన్ని ఆస్వాదిస్తూ వచ్చాడు. ఈరోజు నేను ఘనంగా చెప్పగలను, ఇప్పటికి కూడా బంటి బిల్లులో సొంత ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. సొంత ఇల్లు లేదు, వాళ్ళు బంటి బిల్లులోనే పుట్టారు, బంటి బిల్లులోనే ఉన్నారు, కానీ ఇప్పటికీ అద్దెంట్లోనే ఉంటున్నారు. ఎందుకంత గొప్పగా చెప్పుకున్నానంటే, నా దేవుడు చేసిన పని నేను ఇప్పుడు కూడా నేను గొప్పగానే చెప్తాను. ఎందుకంటే నా జీవితంలో అలాంటి మేలు చేస్తూ వచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంతేకాకుండా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం 12వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో మనం ఒకసారి మనం చదివినట్లయితే, అందుచేత మృత్యుజడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమంద లెక్కింప సౌఖ్యము కాని ఇసుక వలె సంతానము. అర్థమైందండి? ఇప్పుడు మన పిల్లలే కాదు, మన పిల్లల పిల్లలు ఆస్వాదిస్తే మనం ఎంత ఆనందిస్తాం. ప్రియమైన దేవుని పెట్టారా, నిజంగా దేవుడు ఆస్వాదిస్తేనే మనం అంతవారు అవుతాం. దేవుడు నిన్ను నన్ను కూడా అంత ఆస్వాదించాలని ఇష్టపడుతున్నాడు. ఇసుక రేణుల వలె ఆస్వాదిస్తాడట. ఎవరినంటే దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డని ఆయన ఆస్వాదిస్తూ వస్తుంటాడు. వాళ్ళ పిల్లలు ఆస్వాదించబడుతూ వస్తుంటారు, దీవించబడుతూ వస్తుంటారు, దేవుని యొక్క కృప పొందుకుంటారు, మేలు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున అబ్రహామును ఆస్వాదించిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఏం చేశాడు? దేవుడు మన ఒకప్పుడు మన స్థితి ఎలాంటి స్థితి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన స్థితి చాలా లేని స్థితిలో ఉండేది. ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. అంటే దానికి కారణం ఏంటి? దేవుడు ఆస్వాదిస్తేనే, లేకుంటే మీ జ్ఞానం, మీ తెలివి, మీ సంపద అనుకుంటున్నారా? దేవుడు ఆస్వాదిస్తేనండి. ఇప్పటికి కూడా కోట్ల రూపాయలు ఉండేవాడు కూడా మరి కొన్ని కొనలేని స్థితి, కొన్ని కట్టలేని స్థితిలో ఉన్నారు. ఉండటానికి చాలా ఆస్తి ఉందంటారు, కానీ ఏమీ లేని స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు నిన్ను నన్ను ఆస్వాదించినందుకు దేవుడికి మనం ఏం చేద్దాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము
15వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 15:5. రెండోదిగా అబ్రహామును ఏ విషయంలో ఆశీర్వదించాడంటే ఆర్థికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు. అందుకని ఇక్కడ మనం ఈ మాట చదువుకుంటూ రావాలి మళ్ళీ. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటూ నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల మీలో బేదలే ఉండనే ఉండాలి. అసలుకి భూలోకంలో దేవుడి మాట వింటే ప్రజలు ఒక్క పేదవాడు కూడా ఉండడు. దేవుని మాటలు వినకుండా దేవుని మాటలు ప్రక్కన పెట్టి వారి పేదవారు అయిపోయేవారిగా ఉంటున్నారు. మా ఇంటి దగ్గర నిన్న ఒక సహోదరుడు వర్క్ చేశాడు. చేస్తే ఒక పూట చేసి 400 తీసుకెళ్ళి రెండో పూట వచ్చి 500 తీసుకెళ్ళాడు. తర్వాత చూడు సాయంత్రానికి ఇక ఊక్కుంటూ వచ్చేస్తాడు అనుకుంటా రోడ్డు మీద తాగేసి ఫుల్గా. అర్థమైందండి? దేవుడు చెప్పింది ఏంటి? నీవు నీ కుటుంబం ఆస్వాదించబడాలంటే దేవుని మాటకు లోపడాలి. ఆ నాయకులు అనుసరించినాడు. అది ఏమేం చేస్తున్నాడంటే తాగేసి కుటుంబానికి బియ్యం కూడా తీసుకెళ్లకుండా డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు పెట్టేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటారు. చాలామంది ఈ రోజున ఇలా ఉండేవారుగా ఉంటున్నారు. నిజంగా కుటుంబంలో ఎప్పుడైనా ఒకటే జ్ఞాపకం చేసుకోండి. మనం ఏదైనా తింటున్నామంటే మన కుటుంబంలో నా భార్య, బిడ్డలు, తల్లి, తండ్రులు గుర్తు రావాలి మనకు. ఎందుకు అంటే దేవాది దేవుడు ఆర్థికంగా ప్రతి విషయంలో నిన్ను ఆస్వాదిస్తూ వస్తున్నాడు. నిన్ను పేదలుగా ఉంచకూడదని ఆయన ఆజ్ఞిస్తూ వచ్చాడు. నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే నువ్వు ఆస్వాదించబడతావు. ప్రియమంది ఏం పెట్టారా? మరి మీ అందరికి కూడా ఇంకా శ్రేష్టమైన ఆలోచనలు ఉంటాయి. మరి నాకున్న ఆలోచన ప్రకారం అయితే ఒకవేళ నేను టిఫిన్కి తింటున్నాను అనుకోండి, నా ఆలోచన చెప్తున్నా, వెంటనే నేను ఇంటికి ఫోన్ చేస్తాను. మీకేమైనా టిఫిన్ కావాలా, పిల్లలకు కావాలా అని అడుగుతా. కావాలి అంటే తీసుకెళ్ళి అందరూ ఇంటికాడ తింటాం. లేదు మేము భోజనం చేసామన్నారనుకో, ఆకలి అయితే నేను షాప్కి తీసుకొచ్చి తింటాను. ఒకవేళ పలా హోటల్ కాడికి వెళ్ళాను అనుకోండి మా ఫ్రెండ్స్తో తింటున్నాను అనుకో, నేను ఏం చేస్తాను? ముందు ఇంటికి ఫోన్ చేస్తాను. అర్థమైందా? లేకపోతే ఒక ప్యాకెట్ కట్టించేస్తా, నాతో పాటు వాళ్ళకు కూడా ఇస్తా. కొంతమందికి ఏముండవు, ఇక వెళ్ళాము అంటే టప తినేయటం, మూతి తుడుచుకోవటం. పిల్లలు లేరు, ఇక భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. నా పని నాదే, నా ఆలోచన నాదే అన్నట్టుకుంటారు. అస్సలకి పొరపాటున అలా ఉండకూడదండి. నీ పారి బాగొస్తుంది. నీ శరీరంలో ఒక భాగం నీ భార్య, నీ బిడ్డలు. కనుక మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ మనం ఉంటూ మనం ఆర్థికంగా బలం పొందుకునేవారు ఉండాలి. అబ్రహాము అలా ఉన్నాడు కనుకే ఆర్థికంగా ఆస్వాదించబడ్డాడు. దేవుడు ఆస్వాదించాడు. తన పనివాళ్ళను కూడా కుమారుడితో పాటే చూసుకునేవాడట అబ్రహాం. తను ఏమి తింటే వాళ్ళకు కూడా అదే ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేని పెట్టారా? ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈరోజు ప్రభు మాట ప్రకారం నడిస్తే మనం పేదల అయ్యేవారే ఉండరు. అందరూ ఉన్నవాళ్ళుగానే ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు. దేవుని మాట వినకుండా దేవుని మాటను ప్రక్కన పెట్టి ఆ లోకాసనంగా జీవిస్తే మన పేదలే అయిపోతాం. అందుకే ప్రభువారు అన్నారు కదా, అసలు భూలోకంలోనే పేదలు ఉంటారు ఆయన మాట వింటే. ఆయన మాట వినక పేదలు అవుతున్నారు. జ్ఞాపకం చేసుకో. అందుకనే అబ్రహాం గారు అయితే వెంటనే ఏం చేశాడు? ఆయన మాట విన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచాడు కనుక ఆర్థికంగా, డబ్బు పరంగా ఆ దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు, వర్ధిల్లాడు. మంచి డబ్బున్న వ్యక్తిగా ఆయన ఉంటూ వచ్చాడు. అందుకని ఆర్థికంగా దేవుడు ఏం చేశాడు? ఆస్వాదించాడు. ఈ రోజున నీవు నేను కూడా, ఒకప్పుడు మనకేమి లేదు, ఈ రోజున దేవుడు నీకు నాకు భోజన విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ వర్తించాడా? ఏమీ లేదండి. అన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు. అంటే ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు.
అబ్రహామును ఆర్థికంగా ఆస్వాదించిన దేవుడు నిన్ను కూడా ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభు మొట్టమొదటి కంటే ప్రభా నా కుటుంబాన్ని ఆస్వాదించారు, అందుకు మీకు వందనాలు స్తోత్రాలు. రెండోది ఆర్థికంగా డబ్బు పరంగా నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు దేవా, అందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నాకు 2-3 పూట్ల భోజనం చేసే దాన్ని ఇచ్చారు దేవా, అందుకు మీకు వందనాలు స్తోత్రాలు. దేవుని స్తుతించాలి. తర్వాత ఇంకొక అనుభవం కూడా చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము 14 నుంచి చదువున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము భౌతికంగా ఆస్వాదించబడ్డాడు. దేవుడు భౌతిక ఆశీర్వాదం అంటే ఆయన ఎక్కడున్నా సరే స్థిరమైన ఆస్తులు ఏమి కొనుక్కోవాలా? జ్ఞాపకం చేసుకోండి. స్థిరంగా ఉండే ఏమి కొనుక్కోవాలా అంటే మనం ఇక్కడ ఉన్నాం కనుక ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకొని మరి ఎక్కువ పొలాలు కొనుక్కొని ఎక్కువగా మనం పేరు మీద పెట్టుకుని బ్యాంకులో అలా చేసుకోవాలి. అబ్రహాం ఆయన భౌతికంగా ఆస్వాదించడం అంటే స్థిరమైన భూములు ఆస్తులు అతనికి ఉండేవి కావు. అర్థమైందండి? స్థిరమైనవి ఏవి ఉండేవి. అతను ఎక్కడున్నా సరే ఒక గుడారం వేసుకునేవాడు. ఆ గుడారమే అతని ఇల్లు. అర్థమైందండి? ఆయన ఏంటంటే ఈ లోక సంబంధిని కాదు, నేను ఎక్కడ సంబంధం అండి? పరలోక రాజ్య సంబంధం. మనం యాత్రికులమును పరదేశములై ఉన్నాం. మనము ఏదో ప్రయాణం అయ్యి ఒక ఊరు వచ్చి ఉన్నాము, రేపు పొద్దున మన ఊరు మనము వెళ్ళిపోవాలి. అలాగా అబ్రహాము కూడా ఈ లోకంలో ఏది కూడా స్టాండర్డ్గా స్థిరంగా ఏది కూడా ఏర్పాటు చేసుకోవాలి. అబ్రహాము దేవుడి మీద అంతగా నమ్మాడు కనుక భౌతికంగా ఆయన ఏం చేయబడ్డాడు? ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి దేవాది దేవుని యొక్క మరి ఆలోచన ప్రకారంగా నిన్ను నన్ను కూడా నడిపిస్తూ ఆయన ఆశీర్వదిస్తూ దీవిస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే కీర్తన 37-34 చదువునానా? కీర్తన 37-34 ఒక మాట. 37-34 చూసారా? ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీను నిర్మూలము కాగా నువ్వు చూసేదవు. అర్థమైందండి? ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే భౌతిక ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవాది దేవుడు ఇక్కడ ఆస్వాదిస్తాడు, పరలోక రాజ్యంలో కూడా నిన్ను ఆస్వాదించడానికి ఇష్టపడతాడు. అంతేకాకుండా భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చూడండి, ఆయన మార్గము అనుసరించుము. ఎప్పుడైతే అబ్రహాము గారు ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన చెప్పిన మాటకు లోబడుతూ వచ్చాడో ఆయన అన్ని విషయాల్లో ఆస్వాదిస్తూ వస్తున్నాడు. అందుకని ఇక్కడ 3 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, కుటుంబాన్ని ఆస్వాదిస్తూ పిల్లలను అభివృద్ధి చేస్తూ వచ్చాడు. రెండో అనుభవం మనం చూస్తూ వచ్చాం, ఆర్థికంగా దేవుడు ఆస్వాదిస్తూ వచ్చాడు.
మూడోది అనుభవం ఏంటంటే భౌతికంగా దేవుడు ఆశీర్వదిస్తూ స్థిరమైన భూములు ఆస్తులు ఆయనకు లేకుండా దేవుని మీద ఆధారపడేటట్టుగా చేస్తూ అతను ఆశీర్వదిస్తూ వచ్చాడు. 4వ ఆశీర్వాదం చూడండి. నిర్గమాకాండము త్వరగా చూసుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం చదువు. 15:26. చూసారా, అబ్రహాముకి ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడో చూడండి. దేవాదేవుడు యెహోవా దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడంటే భూలోకములో ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి విషయంలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇక్కడ చూడండి, మన దేవుడు ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎలాగ ఆశీర్వదిస్తూ వచ్చాడో ఇక్కడ చూడండి, నేను చదువుతాను. మీ దేవుడైన, చూడండి ఒక చక్కని మాట, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మనం ఏం చేయాలంట? దేవుని మాటల్ని శ్రద్ధగా వినాలట, నిదానంగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి ఏదైతే న్యాయమో అదే నువ్వు చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ఎడల, ఆయనకు విధేయులు అవ్వాలి. ఆయన కట్టడలన్నీ కూడా ఆయన చెప్పిన మాట ప్రతి మాటకు లోబడాలి. ఆయన చెప్పినట్లు నడిచి విధేయులైతే దేవుడు ఇక్కడ ఏమిస్తానని చెప్పాడు చూడండి. విధేయుని అడ్డగా, నేను ఐగుప్తులో కలుగజేసిన రోగం ఏది మీకు రానియను. ఐగుప్తులో ఎలాంటి రోగాలు వచ్చినాయి అంటే భయంకరమైన తెగుళ్ళు వచ్చారు. మరి భయంకరంగా వాళ్ళు చాలామంది చనిపోతూ వచ్చారు. అలా రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియమైన దేవుని బిడ్డ, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు, ఎలాంటి జబ్బు వచ్చినా వ్యాధి వచ్చినా, మన ఒంటిలో ఎలాంటి వ్యాధి ఉన్నా సరే దేవాది దేవుడే స్వస్థపరుస్తాడు. అర్థమైందండి? ఆయన స్వస్థపరిచే, ఆయన నిన్ను నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆయన విడిచిపెడతాం కానీ ఆయన మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. చూడండి, అందుకని ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. అయితే నువ్వు ఒక చిన్న పని చేయాలి, ఆయన మాటకు లోపడాలి. ఆయన కట్టలు అనుసరించి నువ్వు నడిస్తే అబ్రహాము నడిచినట్లుగా నీవు నేను కూడా ఎప్పుడు కూడా అనారోగ్య పరిస్థితులు వస్తాయి. వచ్చినా కూడా వాటి మీద మనకి విజయాన్ని ఇస్తాడు. అర్థమైందండి? వాటి మీద ఏమేమిస్తాడంటే విజయం ఇస్తాడు. అంటే మీకు ఉదాహరణ అర్థం అవడానికి చెప్పడానికి, ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చిందనుకోండి, రంగనాయకులు గారి దగ్గరికి వెళ్తే ఒక ఇంజక్షన్ చేస్తే తగ్గిపోతుంది. ఒక్కోసారి రంగనాయకులు కాదు, ఇక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదు. ఎందుకు తగ్గదు తెలుసా? దేవుడు స్వస్థపరిస్తేనే స్వస్థత, డాక్టర్లు కాదు, మా వల్ల ఏం కాదు. నిజంగా రంగనాయకుడి గారు కానీ, విశ్వరావు గారు కానీ, విజయవాడ డాక్టర్ గారు కానీ, బందర్లో శైలజ డాక్టర్మ్మ గారు కానీ, ఇలా ఎంతమంది డాక్టర్లు ఉన్నా దేవుడిచ్చిన జ్ఞానంతోనే రాయాలి తప్ప వాళ్ళకి ఏమి లేదండి. ఊరికనే ఫలానా మందు ఫలానా దానికి, ఫలానా మందు ఫలానా దానికి అని రాయటం తప్ప స్వస్థపరిచేది ఎవరో తెలుసా? మన దేవుడు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేగాని దేవుడి మీద ఆధారపడకుండా నువ్వెప్పుడు మనుషుల మీద ఆధారపడ్డావు అనుకో, ఆ వ్యాధి రోగం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా అలాగే ఉండేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు నీకు రావట్లేదా? అయితే అబ్రహాము అనుసరించినట్లుగా నువ్వు ఆయన అనుసరించి ఆయన ఆరాధించాలి, ఘనపరచాలి. నీకు స్వస్థత శీఘ్రముగా రావాలంటే దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఏదైనా మాటల్లోనూ, చూపుల్లోనూ, తలంపులోనూ, ఆలోచనలోనూ ఏదన్నా మిమ్మల్ని బాధ పెట్టానేమో, దుఃఖపరిచానేమో, శోధించానేమో, నన్ను క్షమించు ప్రభువా, నాకు ఈ నాలో ఉండి బలహీనత తీసివే ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మననే స్వస్థపరిచే దేవుడిగా ఉంటాడు. అందుకనే ఇక్కడ ఈ మాట చదువుకుంటూ వచ్చాం. ఒక అద్భుతమైన మాట చదువుకుంటూ వచ్చాం. 34వ వచనంలో, 26వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.
మరి డాక్టర్లు ఏం చేస్తారండి? డాక్టర్లు ఏం చేయరండి, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. స్వస్థపరిచేది ఎవరు? జ్ఞాపకం ఉంచుకోండి, మనుషుల వల్ల ఏమి కాదండి, జ్ఞాపకం ఉంచుకోండి. అర్థమైందండి? మేము డాక్టర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే, మీరు ఒక ఇంజెక్షన్ చేసేటప్పుడు 3 రకాల ఇంజెక్షన్లు పక్కన పెట్టుకొని చేయాలి. ఒకవేళ నువ్వు పారాసెటమాల్ అంటే జ్వరం తగ్గే ఇంజెక్షన్ చేసావనుకో, అది పడక కళ్ళు తిరిగి కింద పడిపోతే ఆయన ఏం చేస్తావు? నువ్వు ఏం లేదు, మనం ఏం చేస్తావు? చేతులు ఎత్తేస్తావు, నా వల్ల కాదు తీసుకెళ్ళండి అట్ట కాదు. దానికి తగినట్టుగా ఇంకో 2-3 ఇంజెక్షన్ ఉంటాయి, ఇరుగుడు, అవి తెలిసి ఉండాలి. అందుకని డాక్టర్ని ఎన్నుకునేటప్పుడు కూడా ఇంజెక్షన్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఈ నరానికి కరెక్ట్గా నరం మధ్యలో చేసినట్టే చెయ్యి స్పాట్లో పడిపోతుంది. అర్థమైందండి? అందుకని ఎక్కువ శాతం మగ్గిగా చేయించుకోవాలి. చేతికి చేయటం డాక్టర్లకు అనుభవం లేకుండా చేశారనుకోండి, కరెక్ట్గా నరానికి కుర్చీ చేశాడా స్పాట్లో చేయి పడిపోతుంది. అర్థమైందండి? మగ్గికి కూడా అంతే, కొన్ని భాగాలు కొన్ని పాయింట్లు ఉంటాయి. అలాగే అక్కడున్న పెద్ద డాక్టర్లు మాకు ఏం సలహా ఇచ్చారంటే, మీరు ఇంజెక్షన్ అనేది చేయకూడదు. ఒకవేళ మీరు చేస్తే 3 రకాల ఇంజెక్షన్ మీ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ వ్యక్తి వెంటనే పడిపోయినప్పుడు మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి, అప్పుడు ఆయన లేచి కూర్చోండి. అర్థమైందండి? అది అంటే ఇది దేవుడు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి జరుగుతూ వస్తుంది. అంతేగాని నిజంగా ప్రియమైన దేవుడారా, మరి మనం డాక్టర్ల వల్ల ఏమి కాదండి, దేవుడే స్వస్థపరిచింది. జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే నేను డాక్టర్ వృత్తిలో ఉన్నాను కనుక ఏదో మేము కూడా మెడిసిన్స్ దానికి ఇది తగ్గిద్దని రాయడం తప్ప వాస్తవంగా తగ్గించేది ఎవరు? నా దగ్గరికి వచ్చినాడు, అయ్యా తలనొప్పి తగ్గట్లేదు అంటే, దేవుడేనమ్మా, నా వల్లే కాదు, దేవుడే తగ్గించాలి, మేము దానికి ట్రీట్మెంట్ చేస్తామంటే, నీ లోపల ఏ భాగంలో ఏ తేడా ఉందో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మేము లోపలికి వెళ్ళి చూడంగా. అర్థమైందండి? ప్రతిదీ చేసేది దేవుడే. దేవుడి మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. అబ్రహాము ఆ పని చేశాడు, ఆయన మీద ఆధారపడ్డాడు, ఆయన మాటలు లోబడ్డాడు, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అనుసరించి నడిచాడు కనుక ఆయన ఎప్పుడు కూడా స్వస్థపరిచి యెహోవా నేనే అంటూ ఆయన ప్రతి విషయంలో స్వస్థత ఇస్తూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఎన్ని మాటలు చూసుకుంటూ వచ్చాం? ఎన్ని చూసామండి? 4. 1, దేన్ని ఆస్వాదిస్తాడు దేవుడు? కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. 2, ఆర్థికంగా డబ్బు సంపద, దాంట్లో దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. 3, భౌతిక ఆశీర్వాదం, అంటే ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మపరమైన సంబంధమైన ఆశీర్వాదం దేవునికి ఇస్తాడు. ఈ లోకంలో ఆస్తులు భూములు సంపాదించుకోవడం కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవునికి ఇస్తాడు. అది 3. 4, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకొక అనుభవం చూసుకొని మనం ఆలోచించుకుందాం. చూడండి, లోకరస్ సువార్త 16వ అధ్యాయము, ఈ వచనం చూసుకొని ఆరాధించుకుందాం. లోకరస్ సువార్త 16 23వ వచనం చదువు. 16:23. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట చదువుకుంటూ వచ్చాం. 16:23. ఈ 23వ వచనంలో, తండ్రి అయిన అబ్రహామా,
నా యందు కనికరపడి తన వేలి కోనను నీడలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అర్థమైందండి? ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి దైవజనులు ఎన్నోసార్లు ఈ మాటలు చెప్తూ వచ్చారు. ఒక ఊరిలో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన లాజరు, లేనివాడు, పేదవాడు, దీనస్థితిలో ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క ధనికుడు ఇంటి దగ్గర ఇతను గుమ్మం దగ్గర కూర్చొని ఉంటాడు. ఏ అన్న పడేసినప్పుడు, ముక్కలు పడినప్పుడు, ఆహారం వాళ్ళు మిగిలిపోయినప్పుడు అవి తింటూ బతుకుతూ ఉన్నవాడు. చూడండి, ఒక రోజున ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. ఈ యొక్క లాజర్కి ఎవరు చూడలేరు, మంచి ఆహారం తినడం లేదు కనుక అతను త్వరగా ఆ యొక్క కురుకులతో బాధపడుతూ చనిపోయాడు. అతను చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క కుమారుడైన అబ్రహాము రొమ్మున. అబ్రహాం ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. జ్ఞాపకించుకున్నాడు. తర్వాత ధనికుడు కూడా చనిపోయాడు, డబ్బున్న వ్యక్తి కూడా చనిపోయాడు. అతను చనిపోయి ఏం చేశాడంటే ఆయన నరకాయంలో నరకానికి వెళ్ళిపోయాడు. ఆ నరకంలో ఎంతో యాతన పడుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఒక జ్ఞాపకం చేసుకోవాలి. నరకం అనేది ఉంది అనే సంగతి చాలామంది మర్చిపోతున్నారు. ఆ నరకము చాలా భయంకరమైంది. అది ఎవరు చూశారంటే ఆ ధనికుడు చూస్తూ వచ్చాడు. అక్కడ నీళ్లు గొంతు ఆరిపోతున్నా తాగటానికి నీళ్ళు చుక్కలేదు. 24 గంటలు మనిషి కారిపోతూనే ఉంటాడు, ప్రాణం మాత్రం పోదు. అక్కడ లాజరు మాత్రం అబ్రహాము రొమ్మున ఆనుకొని పరలోక రాజ్యంలో చక్కగా ఉన్నాడు. ఇక్కడ నుంచి అక్కడ చూస్తున్నాడు ఈ యొక్క ధనవంతుడు. చూసి అబ్రహామా, ఆ లాజరును పంపి కొద్దిగా నీళ్లు చుక్క నా నోట్లో. చూసారా ప్రియమని ఏం పెట్టారా? మనకి నరకం ఉన్నది అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవాది దేవుడైన యెహోవా దేవుడు అబ్రహాముని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. అతను చనిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి అతనికి అధికారం ఇస్తూ వచ్చాడు. చనిపోయిన లాజరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? అబ్రహాం పక్కన. నిజంగా ప్రియమంది పెట్టారా? దీన్ని ఆత్మీయ ఆశీర్వాదము అంటారు. నీవు నేను కూడా ఆత్మీయంగా ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని యొక్క మాటలకి మనం లోబడిన వారిగా ఉండాలి. అలా ఉండాము కనుక ఈరోజు మనం ఇక్కడ వచ్చి ఉన్నాం. దేవుని మాటకు లోబడకపోతే ఈ ఆదివారం ఏం చేసేవాళ్ళం? కొంతమంది పళ్ళుకి వెళ్ళాడు, కొంతమంది సినిమాలకు వెళ్ళాడు, కొంతమంది షికార్లకి వెళ్ళాడు, కొంతమంది చుట్టాలకి వెళ్ళాడు, కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, కొంతమంది రకరకాలుగా సినిమాలు, షికార్లు, తాగుడు, తినటం ఇవన్నీ చేసేవాడు. కానీ దేవుడు అంటే భయంతో, దేవుడు ఎంత భయభక్తులతో ఉన్నాము కనుకే ఈ రోజున ఆదివారం కనుక, ప్రభు దినం కనుక, ప్రభు సన్నిధిలో మనం కూర్చొని దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అనే ఆశతో మనం అందరం కూడా వచ్చాం. అది దేవుడు చూస్తాడు. ఈ రోజున దేవుడు చూస్తున్నాడు మనందరికి కూడా ఏమిస్తాడంటే ఆత్మీయమైన ఆశీర్వాదం ఇస్తాడు. అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను ఏం చేస్తాడో పరలోక రాజ్యంలో ఉంచుతాడు. దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అబ్రహాముని పరలోక రాజ్యంలో ఉంచిన దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడో ఆ నరకంలో విడిచిపెట్టకుండా పరలోక రాజ్యంలో ఉంచుతాడు. అయితే ఒక పని చేయాలి. ఇక్కడున్న వారు ఎవరైనా మారు మనసు లేకుండా, మనస్సు మార్చుకోకుండా, ప్రభు వైపు ఆ మనసు తిప్పుకోకుండా పాత మనసుతోనే ఉంటే ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆ మారు మనసు పొందాలి. మనస్సు మారాలి. మారి అందరి ఎదుట, సంఘం అందరి ఎదుట నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు నా దేవుడు అని సాక్ష్యం ఇవ్వాలి. పరలోక రాజ్యంలో వేలాది కోట్ల దేవతలు సంతోషంతో గంతులేస్తాయట. అదిగో ఒక బిడ్డ పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా అలాగే మందిరానికి వచ్చి వెళ్తున్నావు అనుకో, ఏ ప్రయోజనం లేదు. సరిపోతా టక్కుని వెళ్ళి నరకంలో పడిపోతాం. అర్థమైందండి? నరకానికి వెళ్ళకూడదనే ప్రతి దైవజనుడిని ఇక్కడ తీసుకొచ్చి ఒక్కొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి నీతో మాట్లాడి నేను సరిచేసి దేవుని రాజ్యానికి వారసులు చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. లేకపోతే నేను ఇక్కడ రావాల్సిన పని లేదు. దేవుడు తీసుకొచ్చాడు.
ప్రియమైన ఏంటంటారా, ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మారు మనసు పొందకపోతే, బాప్తీసం తీసుకోకపోతే ప్రభు పాద సన్నిధిలో ఆరాధించేటప్పుడు వారు ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఒకవేళ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారు ఆరాధించండి, దేవుని గణపరచండి, మహిమపరచాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన ఏంటంటారా, ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన బిడ్డలంగా ఇక్కడ వచ్చి ఉన్నాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించి, ఇప్పుడు వరకు మనం ఎన్ని ఆశీర్వాదాలు చూసాం? 5 ఆశీర్వాదాలు చూసాం. మొదటి ఆశీర్వాదం ఏంటండి? దేన్ని ఆశీర్వదించాడు? అబ్రహాముని, కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు మన కుటుంబాన్ని కూడా ఆశీర్వాదం పొందాం. రెండో ఆశీర్వాదం ఏంటండి? ఆర్థికంగా ఆశీర్వదించాడు. అంటే డబ్బు పరంగా, ఆస్తి పరంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. మూడో ఆశీర్వాదం ఏంటండి? భౌతిక ఆశీర్వాదం. ఏంటంటే స్థిరమైన భూములు కానీ ఆస్తులు కానీ మనకి ఇక్కడ లేకుండా దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీదే ఆనుకొని మనము భౌతికంగా ఆశీర్వదించబడిన వారిగా ఉంటున్నాం. నాలుగోది ఏంటండి? ఆరోగ్యపరమైన ఆశీర్వాదం. దేవుడు ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని జబ్బులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మరి దేవుడు నిన్ను నన్ను స్వస్థ. కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది తెలుసా మీకు? చాలామందికి వచ్చింది, తెలియదు. దగ్గు జలుబేగా అనుకుంటారు. కరోనా అందరికి వచ్చింది, కానీ దేవుడు నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. వాళ్ళకి జలుబు బిడ్డ, దగ్గు బిడ్డ, డాక్టర్ చేసిన ఇంజక్షన్తోనే అది తగ్గిపోయింది. దేవుడే స్వస్థపరిచాడు, మనకు తెలియదు. చాలామంది కొన్ని పెద్ద హాస్పిటల్ తిరిగిన వాళ్ళు కూడా తగ్గల. దేవుడు నిన్ను నన్ను స్వస్థపరిచాడు. నిజంగా దేవుడు, నేను కూడా ఇంట్లోనే కూర్చున్నాను. నా ఫ్రెండ్ ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మెడిసిన్ చెప్పాడు. ఆ మెడిసిన్ వేసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను. వీక్నే ప్రియమైన దేవుడు పెట్టారా, అలాగ ఆరోగ్యపరంగా మన దేవుడిని నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. లాస్ట్ మాట, 5వ మాట ఏంటంటే ఆత్మీయంగా ఆశీర్వాదము. ఆత్మీయ ఆశీర్వాదము. అబ్రహాము పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా నీవు నేను మనం అందరం కూడా రేపు పొద్దున పరలోక రాజ్యంలో ఉంటాము అనే ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేద్దాం? దేవుని స్తుతించి ఆరాధన. ప్రభా, కుటుంబాన్ని ఆశీర్వదించారు, డబ్బు పరంగా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు, భౌతికంగా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చారు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు నేను పరిశుద్ధులందరితో కలిసి స్తుతించి మిమ్మల్ని ఆరాధించేదాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని దేవుని మనం ఏం చేద్దాం? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి గణపరుద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుకుందాం. అందరం మోకరించండి.